నా కూతురు డెలివరీకి ఉంది అమెరికాలో. ఈ చిన్న కోడలు నన్ను రమ్మంటుంది వదిన. అమ్మా, నా కొడుకు పుడితే నాకు చూసుకోవడం ఇబ్బందిగా ఉంటది, కొంచెం వస్తే బాగుంటది అంటుంది వదిన. కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు వదిన. అదేంటి సరళ, అమ్మాయి రమ్మంటే వెళ్ళాలి కదా, అది చిన్నది. నువ్వు వెళ్ళకపోతే ఇబ్బంది పడుతుంది కదా. మీ కట్నం కోసం దాచిన డబ్బుల్ని నా భర్త ఉద్యోగానికి ఇచ్చారు కదా వదిన. మీరు మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. నేను పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి నేను ఇంటి ఆడబిడ్డని అని మీరు ఒక్కసారి కూడా గర్వం గాని అహంకారం గాని ఇంతవరకు ఒక్కసారైనా చూపించలేదు వదిన. కొడుకు కోడలతోటి అల్లుడు బిడ్డతోటి సంతోషంగా ఉన్నావంటే మేము అది మీ వల్లనే వదిన. నేను చేసింది ఏముంది సరళ, నీ తలరాత బాగుంది, అంతా మంచిగా జరుగుతుంది. తలరాతని కూడా చేతులాల నాశనం చేసుకునే ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదిన. కొడుకు పెళ్ళైన కొత్తలో కోడల్ని నేను ఒక్క మాట అంటే కోడలతో ఎలా ఉండాలో మీరే నేర్పించారు వదిన. కోడలంటే అరచేతుల్లో దీపం లాంటిది, ఇంటికి వెలిగిలా ఉపయోగించుకుంటావో లేదా పడుకొని తలాపున దీపంలా పెట్టించుకుంటావో అది నీ చేతుల్లోనే ఉన్నది అని మీరు చెప్పారు కదా వదిన. అదే నా జీవితాన్ని మార్చేసింది వదిన. అప్పటి నుంచి నా కోడల్ని నేను పల్లెత్తి మాట కూడా అనలేదు వదిన. అది కూడా నన్ను తల్లిలాగా చూసుకుంటుంది. అల్లుడు ఎంత సరదాగా ఉన్నా అల్లుడికి ఇచ్చే గౌరవాన్ని ఆ సరదా మాటల్లో కలిపేయొద్దని మీరు చెప్పారు కదా వదిన. ఆ మాటలు ఇప్పటికీ నా చెవిలో మోగుతున్నాయి వదిన. అత్తమామతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, పిల్లలతో ఎలా ఉండాలో అన్ని మీరే నేర్పించారు వదిన. అన్ని నేర్పించిన మీరు ఇలా ఒంటరితనాన్ని ఎంచుకోవడం తట్టుకోలేకపోతున్నా వదిన. నా తమ్ముడు బాగుండాలని నేను ఏరి కోరి తీసుకున్న నిర్ణయం అమ్మా. నాకేం బాధ లేదులే, ఒంటరితనం అదే అలవాటైపోతుంది. తోడబుట్టిన వాళ్ళం 9 మంది, అందులో ఒక్కగానొక్క తమ్ముడు. అందరూ పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిపోయారమ్మా. అందులో కొందరు ఇప్పుడు లేనే లేరు. జీవితం అంటే అంతేనమ్మా, అన్ని వేళలా అందరూ తోడుండరు. తమ్ముడు, నువ్వు, పిల్లలు మీరు సంతోషంగా ఉంటేనే నాకు ఆనందం అమ్మా. రావే, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, అక్కని తీసుకెళ్తారట. రావే. లేదండి, లేదండి, మా వదిన ఎక్కడికి పోలేదు. ఇప్పుడు దాకా నాతో మాట్లాడిందండి. మా వదిన చచ్చిపోలేదండి.